హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 121తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. నేను టూర్లో ఉండి కూడా ఏదో కష్టపడి అప్డేట్స్ ఇస్తున్నాను. మీరు కామెంట్స్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. దేవరూపం ఉగ్ర నరసింహంలా ఉమా ఊహల్లో కనిపించగానే ఉలిక్కిపడి వెనక్కి ఒక అడుగు వేసి కారు కానుకొని నిలబడిపోతుంది. ఏంటి, నా మొగుడు పేరు చెప్పగానే అంత ఉలిక్కిపడ్డా? కళ్ళ ముందు ఆయన ఉగ్రరూపం కనిపించిందా? కనిపించే ఉంటుందిలే అని చిన్నగా నవ్వుతూ అంటుంది భువి. అసలు నా మానవుణ్ణి తలుచుకోవడానికి కూడా దీనికి అర్హత లేదు అని అంటారు జానుగారు. అది నిజమేలే అమ్మమ్మ, కన్నంత మాత్రాన తల్లి అవ్వదు కదా అంటుంది భువి. కనడానికి ఏముందిలే, ఒక ఆడ మగ కలయిక వల్ల ఏర్పడే ప్రక్రియ కదా అది. బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి అనుబంధం పెంచుకొని కడుపులో ఉండగానే బిడ్డ మీద ప్రేమ ప్రాణం పెట్టుకొని తను చావంచుల వరకు వెళ్ళి జన్మనిచ్చి సంతోషంగా బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది చూడు, తాను తల్లి అనే పదానికి అర్థం. అంతే తప్ప కడుపులో పడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డను చంపాలని చూసి పుట్టాక కనీసం ఆ బిడ్డ మొహం కూడా చూడకుండా తోలనాడిన వాళ్ళని తల్లి అనలేరు. దీని ప్రాణానికి ప్రమాదం అన్నారు కాబట్టి నా మనవణ్ణి కన్నది కానీ లేదంటే కడుపులోనే చంపేసేది అంటారు జాను. అయినా మృత్యుంజయుడమ్మమ్మ తన తండ్రికి అన్యాయం జరుగుతుందని దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కడుపులో పడ్డప్పుడే ఆయనకు తెలుసుంటుంది. అందుకే ఈవిడ ప్రయత్నాలు ఏమీ ఫలించకుండా మృత్యుంజయుడిలాగా బయటికి వచ్చాడు. చూడు, ఇప్పుడు నీకెవ్వరూ లేరు, నా అనేవాళ్ళెవ్వరూ లేరు. కన్న తల్లిదండ్రులు నిన్ను చీ కొడుతున్నారు. తోడబుట్టిన వాళ్ళు నిన్ను కనీసం మనిషి లెక్కన కూడా చూడలేదు. ఇంకా కట్టుకున్నవాడు నీ మోసానికి బలైపోయాడు. నీ కడుపున పుట్టినవాడు నీ మొహం చూడాలంటేనే అసహ్యపడుతున్నాడు. అయిన వాళ్ళందరినీ దూరం చేసుకొని ఎవరి కోసమైతే వెళ్ళావు వాడిప్పుడు నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒక ఆడదానికి కావాల్సిందేంటో తెలుసా? చిన్నప్పుడు తండ్రి తోడు, పెళ్ళయ్యాక భర్త ప్రేమ భరోసా, ఇప్పుడు నువ్వున్న వయసులో బిడ్డలు ఇచ్చే ఆసరా. నీ అదృష్టమేమో కానీ బంగారం లాంటి మా మావయ్య నీకు భర్తగా దొరికాడు. కానీ నువ్వే కాదనుకున్నావు. ఏం తక్కువ చేశారు నీకు? మా మావయ్య హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం, అప్పటికే కావలసినవన్నీ అమర్చారు. నీ జలసా తిరుగుళ్ళు లేకుండా ఉండుంటే ఆ పాటికే ఒక సొంత ఇల్లు కారు కూడా అమర్చేవారు. అసలు ఆడదానికి కావలసింది అంతస్తులు నగలు ఇవి కాదు, గుండెల్లో పెట్టి చూసుకునే మగాడు మొగుడు. అలాంటి వాడు దొరికినప్పుడు గుడిసెలో కూడా సంతృప్తిగా బతకొచ్చు. నీకు అలాంటి వాడే మొగుడుగా వచ్చాడు. కానీ నీ అత్యాస అది గుర్తించలేకపోయింది. నీ దురాశ ఆయనని బాధ పెట్టేలా చేసింది. ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. కేవలం డబ్బుందనే గాని ఆ మోహన్ గాడి కన్నా మా మామయ్య గారు 100 రెట్లు అందంగా ఉంటారు. నీకు తిండికి ఉండడానికి తిరగడానికి కూడా లోటు లేకుండా చూసుకున్నారు. ఇంకా బాగానే సుఖపెట్టారు కూడా కదా. ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో. మా మామయ్య దగ్గర ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, లేకపోతే ఆ మోహన్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని. నగలు నాణ్యాలు వేసుకొని ఖరీదు గల చీరలు కట్టుకుంటే ఆడదానికి గౌరవం రాదు. పక్కన సరైన మగాడు మొగుడుగా ఉంటే గౌరవం వస్తుంది. నీకు అసలు ఆ గౌరవం ఎక్కడ ఏడ్చింది? మోహన్కి కీప్ అనే మాట తప్ప కొన్ని 100 కోట్లు మనకు సంతోషం ఇవ్వవు. అమ్మ అనే పిలుపు కొన్ని 1000 కోట్ల సంతోషాన్ని ఇస్తుంది మనకి. అలాంటి పిలుపు నువ్వు జీవితంలో నోచుకోలేకపోయావు. బిడ్డని కన్నా గొడ్రాలివి నువ్వు. నువ్వు సాధించుకుంది ఏమీ లేదు నీ జీవితంలో. పోగొట్టుకుందే ఎక్కువ ఉంది నీ జీవితంలో. స్వచ్ఛమైన ప్రేమ పోగొట్టుకున్నావు. నా అనే వాళ్ళందరినీ దూరం చేసుకున్నావు. ఇప్పుడు నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డావు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకు వచ్చిన రోగం వల్ల బతుకు మీదే నీకు విరక్తి వస్తుంది. అదే నువ్వు నా భర్తకి తల్లిగా ప్రేమ పంచుతూ ఉండుంటే ఇప్పుడు నీకు వచ్చిన రోగానికి ప్రపంచంలో ది బెస్ట్ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేయించేవాడు నా భర్త. అయినా అదృష్టం ఉండాలి కదా అనుభవించడానికైనా అని నవ్వుతూ అంటుంది భువి.
జయ ఒకసారి రా అని జయ గారిని పిలిచి ఆడవాళ్ళంటే ఎలా ఉండాలో తిను ఒక ఎగ్జాంపుల్. భర్త బాంబు బ్లాస్ట్లో చనిపోతే అయిన వాళ్ళు మోసం చేస్తే కూతుర్ని తీసుకొని గౌరవంగా మిషన్ కుట్టుకుంటూ కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఎంతోమంది తనని ప్రలోభ పెట్టినా అలాంటి జీవితం తనకు అవసరం లేదని ఇలాగే నాకు బతకడం ఇష్టమని గౌరవంగా బతికింది. ఏ తను తప్పుడు మార్గంలో వెళ్ళాలంటే ఎంతసేపు, కానీ ఎందుకు వెళ్ళలేదు? అది ఒక బురద బతుకు అని తనకి తెలుసు. కాబట్టి తనని తప్పుడు చూపు చూసిన వాళ్ళకి బుద్ధొచ్చేలా సమాధానం చెప్పి తన కూతుర్ని గౌరవంగా పెంచి పెద్ద చేసింది. అది తల్లి అంటే, అది ఆడది అంటే. అందుకే నా మనవడికి ఆమె అంటే అంత గౌరవం తెలుసా? 30 లక్షలు ఖర్చు పెట్టి ఆమెకి వైద్యం చేయించాడు. ఇవాళ తనని గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. నువ్వు ఉన్నావు రొచ్చు బతుకు కోసం, అందరినీ వదిలి దిక్కుమాలిన జీవితం కోసం వెళ్ళావు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించే టైం వచ్చింది. ఇక నుంచి నీ బతికింతే. చావు కోసం ఎదురు చూడడమే. నా కొడుకుకి మానసికంగా నరకం చూపించి చంపినందుకు, పసివాడిగా ఉన్నప్పుడు తల్లి కోసం తపిస్తున్న నా మనవణ్ణి నీ మాటలతో కన్నీరుతో విలపించేలా చేసినందుకు, నాకు కడుపు కోత మిగిల్చినందుకు ఇంతకు ఇంత అనుభవిస్తావు నువ్వు. నేను చేస్తే గౌరవంగా నా మనవడు తలకొరివి పెట్టి పంపిస్తాడు నన్ను. కానీ నువ్వు చేస్తే, ఇదిగో పోలీస్ బాబు, దిక్కులేని వాళ్ళు చేస్తే ఏం చేస్తారు అని అడుగుతారు జానుగారు. ఏముందమ్మా, మున్సిపాలిటీ చెత్తలో వేసుకొని తీసుకెళ్తారు, అక్కడ కరెంటు దానిలో క్రిమేషన్ చేస్తారు అని చెబుతారు సిఐ. అది ఊహించుకోగానే ఉమకి కాళ్ళు వణుకు స్టార్ట్ అయ్యాయి. అయితే రేపొద్దున ఈవిడి గతి అదేగా అని అడుగుతారు జానుగారు. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటకి ఉమలో వణుకు స్టార్ట్ అవుతుంది. అది స్పష్టంగా భువి గమనించింది. అంతే కదమ్మమ్మ, దిక్కులేని వాళ్ళకి అదే కదా గతి పట్టేది. ఆవిడకి ఏమైనా కావలసిన వాళ్ళు ఉన్నారా ఏంటి? కనీసం ఆవిడ చేస్తే ఒక్క చుక్క కన్నీరు కార్చే వాళ్ళు కూడా లేరు. అయినా ఆవిడ ఇప్పుడు ఒంటరిది అవలేదు, ఎప్పుడో ఒంటరిగా అయిపోయింది. ఆ మోహన్ గాడు కేవలం తన శారీరక వాంఛల కోసం ఈవిడ్ని వాడుకున్నాడు గాని ఈవిడి మీద ఏమైనా ప్రేమ ఉందా? భార్య కూడా దగ్గరికి రానివ్వకపోయేసరికి తప్పక ఈవిడ్ని వేసుకొని తిరిగాడు. కానీ లేకపోతే ఎప్పుడో పక్కకే పంపించేవాడు. అది కూడా ఈవిడేదో బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది, అందుకే భరించాడేమో ఇన్ని రోజులు. ఇప్పుడు ఒకవేళ ఈవిడ దగ్గర డబ్బులుంటే మళ్ళీ కొత్త నాటకం ఆడేవాడేమో. ఇప్పుడు డబ్బు లేదు, వయసు లేదు, అందుకే చక్కగా వదిలించుకున్నాడు. పదమ్మమ్మ, ఇప్పటికే ఈ ఎండలో నిలబడి నువ్వు చాలా అలసిపోయావు. మళ్ళీ మీ మనవడు నన్ను అరుస్తాడు. అంతసేపు ఎందుకు మా నానమ్మని నిలబెట్టావు ఎండలో అని వయ్యారంగా తిప్పుకుంటూ అంటుంది భువి. ఇదిగో టక్కులాడి, నీకో విషయం తెలుసా? అనాథలకి, వైద్యం చేయించుకోలేని పేదవాళ్ళకి నా మనవడు తన తండ్రి పేరిట ఒక చారిటీ ఓపెన్ చేసి సంవత్సరానికి కొన్ని లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాడు వాళ్ళ కోసం. ఎంతమంది నా మనవడు చల్లగా ఉండాలని దీవిస్తున్నారో తెలుసా? కానీ నీ మొహానికి ఆ చారిటీ నుంచి రూపాయి కూడా రాదు. ఎందుకంటే అది నా మనవడు సంపాదిస్తున్న డబ్బు, నా కొడుకు పేరు మీద నడుస్తున్న చారిటీ. ఎవరైనా దాని గురించి సలహా ఇచ్చి అక్కడ అప్లై చేసుకొని నీకు రోగం తగ్గడానికి సాయం చేస్తారంటే పొరపాటును కూడా అప్లై చేయకు. ప్రపంచంలో ఎవరికైనా అక్కడి నుంచి సాయం వెళ్తుంది, కానీ నీకు మాత్రం రాదు. ఈ విషయంలో మమ్మల్ని దేవుడు తప్పు పట్టినా మేం బాధపడం. ఎందుకో తెలుసా? కొన్నేళ్లుగా మేము నీ వల్ల నరకం అనుభవించాం. ఎన్నో ఏళ్లుగా ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను. నీకెదురుపడి నీ బతుకేంటో చెప్పాలని. ఈ వాల్టికి నా కోరిక తీరింది. చాలా మనశ్శాంతిగా నిద్రపోతాను ఇంకా. ఇదిగో పోలీస్ బాబు, ఇది చచ్చినా మాకు కబురు పెట్టకు అని చెప్పి రాబువి వెళ్దాం ఇంకా. అర్జెంటుగా కూల్గా ఏదైనా జ్యూస్ తాగి వెళ్దాం అని చీర ఉమా మొహం మీద దులిపినట్టు దులిపి అక్కడి నుంచి జానుగారు వెళ్ళిపోతారు. ఇప్పటికి నీ బతికేంటో అర్థమైంది కదా. కష్టంగా ఉన్న కొన్ని రోజులు దానిని ఆనందంగా స్వీకరించి ముందుకు సాగితే తర్వాత సుఖం కనిపిస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వస్తుంది సుఖం. కానీ సుఖం కోసం పరుగు పెడితే అది కొద్ది కాలమే మన దగ్గర ఉంటుంది.
తర్వాత కష్టాలే ఉంటాయి. నువ్వు చేసింది అదే. అత్యాశతో నీది కాని జీవితంలోకి వెళ్ళావు. ఇంకొకరి జీవితాన్ని లాక్కున్నావు. కానీ ఆవిడ కూడా ఇప్పుడు సుఖంగానే ఉంది. ఎందుకంటే తనకి రెండు వైపులా తన ఇద్దరు బిడ్డలు అండగా నిలబడ్డారు. నువ్వు మాత్రం ఎవ్వరూ లేని అనాథలా ఉన్నావు ఇప్పుడు. ఈ వయసులో ఆడదానికి కావలసింది కన్నీరొస్తే తొడవడానికి భర్త ప్రేమ కావాలి. అది లేకపోయినా బిడ్డల ప్రేమ కావాలి. నీకా రెండూ లేవు. నువ్విప్పుడు ఒక అనాథవి. అనాథలాగే పోవాలి. అది ఎంత దారుణమైన పరిస్థితి నీకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకా అర్థం కాలేదంటే నువ్వసలు మనిషివే కాదు. బంగారం లాంటి జీవితాన్ని వదులుకొని ముళ్ళ కంపలో పడ్డ నిన్ను ఆ ముళ్ళ కంపల నుంచి పైకి లేపే చెయ్యి అంటూ లేదు. భువి మాట్లాడుతుంటే కళ్ళు మూసుకుంటుంది ఉమ. జానుగారు కొట్టిన దెబ్బలు సురుక్కుమంటుంటే తట్టుకోలేక అప్పటికే నీరసంగా ఉండడంతో తుల్లి కారు మీద పడిపోతుంది ఉమ. కనీసం ఎవ్వరూ పట్టుకునే వాళ్ళు లేరు. ఆ క్షణం అర్థమైంది తనకి తన ముందున్న జీవితం ఏంటి అనేది. అప్రయత్నంగా తన కంట్లో నుంచి నీళ్లు కారాయి. అది చూసిన తర్వాత భువి మనసు చల్లబడి అక్కడి నుంచి వెళ్ళి తను కారు స్టార్ట్ చేసి ఉమ ముందు నుంచే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళుతుంది. వెళుతున్న కారు దాని వెనక వెళుతున్న సెక్యూరిటీ కారుని కంట్లో నుంచి కారుతున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా చూస్తూనే ఉంటుంది ఉమ. కారెక్కు వెళ్ళాలి అని కానిస్టేబుల్ అనగానే నెమ్మదిగా కారు పట్టుకొని అడుగులు వేసి కారు ఎక్కి కూర్చుంటుంది ఉమ. తన గతం తన కళ్ళ ముందు మెదిలిందో లేదా తను ఏం మిస్ అయిందనేది అర్థమవుతుందో తెలియదు, కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి ఉమకి. ఆ కన్నీళ్లు తుడిచే చెయ్యి మాత్రం తనకు లేదని ఫస్ట్ టైం తన మనసుకి తెలిసింది. తెలిసినా ఇప్పుడు ఉపయోగం ఏముంది? తను చేసిన తప్పుకు క్షమాపణ అనేది ఉండదు అని తనకు తెలిసే టైం మొదలయ్యింది. కథ కొనసాగుతుంది. మరి భువి అనుకున్నది జరిగిందా? ఉమలో తను ఏం కలిపోయిందో తెలుసుకుని పశ్చాత్తాపం మొదలైందా? తెలియాలంటే ఫాలో అవ్వండి. ఇదంతా రాయడానికి కారణం ఇన్నేళ్లుగా బామ్మగారు పడుతున్న క్షోభ బయటికి తెలియాలి కాబట్టి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.